ధీమా కాదు, ధైర్యం నెగ్గుతారని నాకు తెలుసు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా ఆట? ఆమె ఎదకేసి ఓరగా చూస్తూ అన్నాడు పుష్కర్. ఏ ఆ చిన్నగా నవ్వుతూ సిగ్గుగా అడిగింది లావణ్య. అదే అమ్మానాన్నల ఆట. ఏం చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఆడలేదా? అమ్మానాన్నలాట నేనెప్పుడూ ఆడలేదే. అయినా నేను పట్నంలో పెరిగాను కదా, నాకు అవేమీ తెలియవు. అవును, ఆ ఆట మీకు తెలుసా? మీరు ఎవరితోనైనా ఆడారా? నవ్వుతూ అంది లావణ్య. ఆ చిన్నప్పుడు మా చుట్టుపక్కల పిల్లలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అలాగే తాటాకు బొమ్మలకు పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం, చెప్పాడు పుష్కర్. మరి ఇంకేం, చిన్నప్పుడు ఏ అమ్మాయితో ఆడారో ఆ అమ్మాయినే చేసుకోక నన్నెందుకు చేసుకున్నట్లో? చిన్నగా ఉడుకుమోత్తనంతో అంది లావణ్య. అదెలా కుదురుతుంది? ఏదో సరదాగా చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అలా ఆడుకునేవాళ్ళం. అలాగే ఎన్నెన్నో కలలు కనేవాళ్ళం కూడాను. పైగా ఆ వయసులో ఏం ఆడుకున్నా ఎవరూ ఏమీ అనరు. కాబట్టి ఎంతో ఆనందంతో ఎంజాయ్ చేశాను నవ్వుతూ అన్నాడు పుష్కర్. ఓహో, అంటే మీకు స్వీట్ డ్రీమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అవును, లావణ్య చిన్నప్పుడు చాలా కలలు కన్నాను చెప్పడం ఆపాడు. ఏంటో ఆ లు అడిగింది లావణ్య. ఏం చెప్పను? ఎన్నని చెప్పను? చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఓ అందమైన అమ్మాయి భార్యగా రావాలని. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించాలని. ఇద్దరం హాయిగా ఎప్పుడు చిలకాగోరింకల్లా కలకాలం ఉండాలని. ఇంకా ఏదో చెప్పబోతున్న అతని మాటలకు మధ్యలోనే అడ్డు వస్తూ, అయితే మరి మీ కలల రాణి దొరికిందా? అందమైన కాటుక కళ్లను మరోసారి పెద్దవి చేస్తూ అడిగింది. ఎందుకు దొరకలేదు? అందుకే కదా నిన్ను ఏది కోరి పెళ్లి చేసుకున్నాను. మొదటి కోరిక తీరింది. మరి ఆ కోరిక తీర్చడం నీ చేతుల్లో ఉంది. ఆమె చేతిని మరోసారి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. అచ్చు, తప్పు నా చేతిలో కాదు, మన చేతిల్లో ఉంది. నవ్వుతూ అంది లావణ్య. నిజమే లావణ్య, అంతా మన చేతుల్లోనే ఉంది. ఆమె అరచేతిని మెల్లగా నొక్కుతూ అన్నాడు పుష్కర్. అలా అతను ఆమె చేతిని సుతిమెత్తగా నొక్కడంతో ఆమె మోనో పులకరించింది. చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవడంతో తమలపాకులాంటి ఆమె లేత అధరాలు మెత్తగా అదురుతూ పువ్వులా విచ్చుకున్నాయి.